బీఎస్పీలో ఒక అంతర్యుద్ధమే నడుస్తున్నట్టుగా కనబడుతోంది. మాయావతి ఆల్మోస్ట్ ఆమె ఏజ్ పెరిగిపోయింది, పొలిటికల్గా కూడా పెద్దగా సక్సెస్, మొత్తం అన్ని ఫెయిల్యూర్సే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఆమె నెఫ్యూ ఎవరైతే ఆకాష్ ఆనంద్ ఉన్నాడో ఆయన్ని ఎక్స్పెల్ చేశారు. అసలు ఏం జరుగుతోంది, ఏంటి ఆకాషే తన వారసుడు అనే ఒక ఫీల్ అయితే బయటకు వచ్చింది. కానీ బట్ ఇప్పుడు ఎవరా వారసుడు, వారసుడి గోలనా, ఇది కేవలం ఫ్యామిలీ ప్రాబ్లమా లేకపోతే పార్టీలో ఉన్న సమస్య ఏంటి? ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇదే అవుతుంది సాయి గారు. కరెక్ట్. కాంగ్రెస్ పొలిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, సమాజ్వాదీ పార్టీ చూడండి, మాయావతి పార్టీ చూడండి, శరద్ పవార్ పార్టీ చూడండి, ఎక్కడైనా కానీ ఎవరెవరు ఫ్యామిలీ పార్టీ నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక సొంతం వారసుడు లేకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం శరద్ పవార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. ప్రఫుల్ పటేల్ వాజ్ యాక్చువల్లీ పొలిటికలీ నంబర్ 1 వాళ్ళ పార్టీలో. అజిత్ పవార్ వాజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. కానీ ఇంగ్లీష్లో అంటారు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని. మన సొంత పిల్లలు బయట కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది మనకి, మీరు ఎంత క్లోజ్ ఉన్నా కానీ. శరద్ పవార్ ఏం చేశారు, సుప్రియా సూలేని, ఆయన తర్వాత నెక్స్ట్ సుప్రియా సూలేని డిక్లేర్ చేసేసారు. ఇమీడియట్గా ప్రఫుల్ పటేల్ అండ్ అజిత్ పవార్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇది అన్ని పార్టీలు జరుగుతుంది. కాంగ్రెస్లో ఎందుకు జరగట్లేదు అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు పాపం. ఇప్పుడు ప్రియాంక వాద్రా అయితే వెళ్ళలేదు కదా పార్టీ నుంచి బయటికి, వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళతో, వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు. కానీ మాయావతి ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆమెకి దర్ నో ఇయర్ అపరెంట్, ఆమె పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, దానికోసం న్యాచురలీ. సో ఎవరిని అపాయింట్ చేస్తారు? ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మమతా బెనర్జీకి ఉంది. అవును, అభిషేక్ బెనర్జీని అపాయింట్ చేస్తుంది. అక్కడ ఆడు ఎక్కువ గొడవ చేయట్లేదు. కానీ దిస్ ఆకాష్ అనే ఆయన ఫ్యామిలీలో చాలా ఒక చిన్న కనెక్షన్ సాయి గారు దీంట్లో. ఆకాష్ పెళ్లి చేసుకుంది అశోక్ సిద్ధార్థ్ అని చెప్పి మాయావతితో చాలా క్లోజ్ ఉండే. అట్ వన్ టైం మాయావతి తర్వాత నంబర్ 2 వాజ్ ఎంపీ కూడా ఉండే. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు బీఎస్పీ. ఆయన కూతుర్ని ఇంత ఆకాష్ని పెళ్లి చేయించారు. మాయావతి చేయించింది అది. ఎందుకంటే ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉండాలి, నేను పోయిన తర్వాత ఆకాష్ పార్టీ చూసుకుంటాను ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది ఆమె ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో. దీనికన్నా ముందు కూడా ఒకసారి తీసేసింది పార్టీ నుంచి, సస్పెండ్ చేసింది. కానీ ఈసారి పార్టీ నుంచి తీసి పడేసింది బయటికి. కానీ అప్పుడేం చేశారు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నేను అసలు దీనికి ఏం పడాను, నేను వెళ్ళిపోతాను, నాకు అసలు ఇది పార్టీ బీఎస్పీ సాయి గారు ఒక టైంలో 10 నుంచి 12% ఓట్లు తీసుకుంటుండే. మీకు గుర్తుంటుంది, ముఖ్యమంత్రిగా ఉండే ఆమె, ఆ ఫేమస్ పార్కులు ఎనుగులు అని పెట్టినప్పుడు. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి టుడే ఈజ్ అ నోబడీ. రాజస్థాన్లో 12 సీట్లు అసెంబ్లీకి తీసుకున్న పార్టీ ఈజ్ నోవేర్ టుడే. ఇప్పుడు ఓట్ కట్టింగ్ పార్టీగా మారిపోయింది. ఒక టైంలో సమాజ్వాదీ పార్టీతో టైఅప్ ఉన్న పార్టీ మాయావతి, కాంచీరామ్ గారు సెటప్ చేసిన పార్టీ మాయావతి. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అసలు ఏ ఫ్యూచర్ లేదు సాయి గారు. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు చాలామంది వచ్చి అక్కడ యూపీలోనే మొత్తం కట్ చేసేసారు బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్లన్నీ, స్ప్లిట్ అయిపోయింది అది. చాలా మటుకు బీజేపీ వైపు నుంచి వెళ్ళిపోయిన ఓట్లు మళ్ళీ బీజేపీకి వచ్చింది, మళ్ళీ బీజేపీ వైపు నుంచి బయటకు వెళ్ళింది, అది నడుస్తూనే ఉంటుంది. అక్కడేమో సమాజ్వాదీ పార్టీ కాంబినేషన్ అలాగే, యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, అక్కడ దళిత్, యాదవ్ ముస్లిం ఎంవై, అది దళిత్, వాళ్ళు దళిత్ ఓట్ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి మొత్తం దళిత్ రావట్లేదు. బీజేపీ ఏమో తీసుకెళ్తున్నారు. బీజేపీనేమో దీనికన్నా ముందు బనియా పార్టీ అంటుండే, బ్రాహ్మిన్ పార్టీ అంటుండే. కానీ వాళ్ళ వైపు మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఓబీసీ, సో వీళ్ళు కూడా ఓబీసీ ఓట్లు రావడం మొదలుపెట్టింది. ప్రాబ్లం మాయావతికి ఏంటంటే ఆమెకి పొలిటికల్ పుల్ పోయింది. ఇప్పుడు ఒక పవర్ ఉండే ఒక టైంలో ఆమె ఓట్ బ్యాంక్ ఒకటి ఉండే, జాతా ఓట్ బ్యాంక్. ఆ జాతా ఓట్ బ్యాంక్ లేదు సాయి గారు. ఇప్పుడు ఈ బీజేపీ గుంజుకు తీసుకెళ్ళిపోయారు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం. ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్, నార్దర్న్ మధ్యప్రదేశ్లో బీఎస్పీ వాజ్ వెరీ పవర్ఫుల్. మీరు అనలైజ్ ఎందుకు అక్కడ దాకా వెళ్తారు సాయి గారు. ఢిల్లీ ఎలక్షన్ చూడండి, ఢిల్లీలో ఒక షీలా దీక్షిత్ ఉన్న టైంలో ద 3rd మోస్ట్ పవర్ఫుల్ పార్టీ వాజ్ బీఎస్పీ. బీజేపీ కూడా అంత పవర్ఫుల్ లేకుండే ఆ టైంలో. ఓట్ షేర్ వైజ్ చూస్తే దేశవ్యాప్తంగా అక్కడ ఇక్కడ ఏదో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ కర్ణాటకలో, మొన్న తెలంగాణ ఎమ్మెల్సీ నిన్న 3వ స్థానంలోకి వచ్చింది బీఎస్పీ. చాలా ప్లేసుల్లో మెయిన్ పార్టీల్లో టికెట్ రాకపోతే బీఎస్పీ నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. సింబల్ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ సింబల్ లేదు కదా, ఇండివిజువల్. అప్పుడు కూడా పార్టీ పేరు తీసుకున్నారు. కరెక్ట్. సో కర్ణాటకలో నేను మీ డీటెయిల్ కావాలి, నేను తర్వాత తీస్తాను. కానీ కర్ణాటకలో కూడా బీఎస్పీ వాజ్ వెరీ పవర్ఫుల్. కరెక్ట్. కానీ ఏదో అయింది పార్టీకి, ఎందుకంటే వీళ్ళకి ఒక ఇండివిజువల్ కంప్లీట్గా ఛార్జ్ ఉన్నప్పుడు. అదే దట్ ఈస్ వై మనం మమతా బెనర్జీని మెచ్చుకోవాలి సాయి గారు. ఆమె కోర్ కాన్స్టిట్యున్సీని మర్చిపోలేదు, బెంగాల్లోనే ఉండిపోయింది. మ్యాక్సిమం త్రిపురాకి వెళ్ళింది, అక్కడ ఓడిపోతే ఆమెకు తెలిసిపోయింది నాకు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అస్సాంలో కూడా ట్రై చేయను అని చెప్పేసి షీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ బెంగాల్. మాయావతి ప్రాబ్లం ఏంటంటే యూపీ పక్కన పెట్టేసి ఆమె మిగతా స్టేట్స్కి వెళ్ళి తిరిగి అక్కడ ఓట్లు అడగడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఆమె ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ చేతి నుంచి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో అంటారు బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ 2 ఇన్ ద బుష్ అని చెప్పేసి.
చేతిలో ఉన్న పోయింది మొత్తం, ఆ అసెట్టే పోయింది చేతి నుంచి కంప్లీట్గా. ఇంకెక్కడ వెళ్ళి ఇంకెక్కడ చూసుకున్నప్పుడు ఈ ఉన్న అసెట్ కూడా వెళ్ళిపోయింది. రామ్దాస్ అథవాలీ మన క్యాబినెట్లో ఉన్నారు, అవును. అతనేమంటారు, ఇన్వైట్ చేస్తున్నారు, ఆకాష్ నువ్వు నా పార్టీకి వచ్చేసి ఆయన 1 మ్యాన్ పార్టీ, ఇంకో జోక్. కానీ ఆయన ఆకాష్ని ఇన్వైట్ చేస్తున్నారు, రాను 10 ఓట్లు తీసుకొస్తాడా? ఒక మనిషిని పార్టీలు తీసుకున్నప్పుడు ఏం చూస్తారు సాయి గారు? ఎన్ని లక్షల ఓట్లు తీసుకురాగలడు, ఎన్ని వేల ఓట్లు తీసుకురాగలడు, ఇదే చూస్తారు వాళ్ళు. లేకుంటే ఒట్టే పార్టీలు తీసుకోవడం కాదు, అంత అట్రాక్టివ్ పర్సనాలిటీ ఏం కాదు వీళ్ళు. సో కన్నయ్య కుమార్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఓట్ క్యాచింగ్ విషయం కాదు, వీళ్ళు పేరు ఉంటుంది అంతే. ఈ ఆకాష్ని మాయావతి లేకుంటే ఎవరు అడుగుతారు సాయి గారు? ఎవరు అడగరు. మలయాళంలో అంటారు కుక్క కూడా తిరిగి చూడరు, అట్లాంటి పరిస్థితి వీళ్ళది. కానీ బికాస్ లాస్ట్ నేమ్ సజెస్ట్ చేసి ఈయన నా ఈయర్ అపారెంట్, ఈయన నా తర్వాత ఇతనే వస్తాడని చెప్పేసి, అప్పుడు దాకా ఎవరు చూసారు పార్టీ ఉంటుందా లేదా అనేది సాయి గారు, అది ఇంకో మాట. ఓకే, సో డెఫినెట్గా ఈ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఉండే బీఎస్పీకి పట్టుండే. కానీ ఈవెన్ ఆకాష్ కూడా క్యాంపెయిన్ చేసిండు అక్కడ 2023లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో. కానీ బీఎస్పీ ఫార్చ్యూన్స్ తగ్గి ఆ స్టేట్కి వచ్చేసింది. ఇప్పుడు మాయావతి కూడా అర్థమైపోయింది, ఈయన పనికి రాడు, ఈయన ఏం క్యాంపెయిన్ చేసి కూడా ఏం చేయలేడు అని చెప్పేసి. కానీ ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న, దీని డిస్కషన్ కా ముందు మీరు అడిగారు కూడా, డబ్బులు కూడా ఉంది సాయి గారు దీంట్లో. ఎగ్జాక్ట్లీ, విపరీతంగా అంటే పర్సనల్, నన్ను అడిగితే పొలిటికల్ గా ఎంత ఇష్యూస్ ఉన్నాయో తెలియదు కానీ, బట్ పర్సనల్ లావాదేవీల విషయం మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఆకాష్కి తెలుసు డబ్బులు ఎంత ఉందని, ఎందుకంటే మాయావతి అప్పట్లోనే సంపాదించింది, పెద్ద పెద్ద గజమాలలు వేశారు డబ్బులతోటి, కరెన్సీ మాలలు వేసిన సందర్భం. సో డబ్బులు మస్తున్నాయి. ఇది బేసిక్లీ కొట్లాడ, పొలిటికల్ కాదు, ఇది డబ్బులు కొట్లాడ. ఓకే, మాయావతికి భయం ఏంటంటే వీళ్ళు డబ్బులు మొత్తం కొట్టుకి తీసుకెళ్ళిపోతారు, అసెట్ తీసుకెళ్ళిపోతారు, నాకేముండదు, నా దగ్గర ఏముండిపోతుంది, నన్ను రోడ్డు మీద పడేస్తారు, రోడ్డు మీద కొట్టేసి వీళ్ళందరూ పార్టీని తీసుకెళ్ళిపోతారు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతారని. సో ఐ థింక్ టైమ్ హస్ కమ్. ఇప్పుడు ఏమైందంటే మాయావతిది రైట్ ఆఫ్ అయిపోయింది సాయి గారు, ఫ్యూచర్ లేదు ఆమెకి ఫ్యూచర్ లేదు, బీఎస్పీకి ఫ్యూచర్ లేదు. 6%, 7% ఓట్లు తీసుకొని మీరు ఏం చేయలేరు. యూపీలో మీరు గెలవకపోతే మీకు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్లో ఎక్కడ ఫ్యూచర్ లేదు. మనం చూసే ఎలక్షన్లో కూడా మీరు కావాలంటే పేరు కోసం తెలంగాణ కూడా రావచ్చు మీరు, కానీ ఇక్కడ కూడా మన ప్రవీణ్ కుమార్ వాళ్ళ అందరూ పార్టీలు చేరారు, కానీ పార్టీకి ఏం ఓట్లు ఎక్కువ రాలేదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా. సో ఐ థింక్ ఒక లెసన్ దీంట్లో నుంచి ఉంది సాయి గారు, చాలా ఇంపార్టెంట్. మీరు రిలేటివ్స్ కానీ మీ చుట్టాలను కానీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ మునిగిపోతుంది. ఇది దాని ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.